హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటున్నారా? ఒడిబియానికి వచ్చేసినాం మా చిన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఆయన ఖుషి పాప బర్త్డే గిట్ట సెలబ్రేషన్స్ ఏమి చేసినాం. ఎందుకంటే మా ఇంటికాడ సిస్టర్ ఉందని ఇంకా సిస్టర్లో కేక్ కట్, మా తాత చచ్చిపోయింది, సిస్టర్లో కేక్ కట్ చేద్దాను అనుకుని ఇంక ఇట్లా ఒడిబియాను కదా అని వచ్చేసి ఇన్నే కేక్ కట్ చేసినాము. ఆల్మోస్ట్ వంటలు గిట్ట అయిపోతున్నాయి, సాంబార్ చేస్తున్నాము. మేము వచ్చిందే మధ్యాహ్నం చాలా లేట్ అయిపోయింది. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. ఈ ఎండకి వంటలు చేయాలంటే అబ్బబ్బబ్బా ఇంకా వేడి. చూడండి ఆల్మోస్ట్ సాంబార్ గిట్ట రెడీ అయిపోతుంది. అసలు ఒడిబియ్యం అంటే ఈట ఆల్మోస్ట్ ఇట్లా ఉంటుందేమో, చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఆల్మోస్ట్ కొన్ని టైం కుదరక ఇట్లా ఉంటుంది. ఇంకొచ్చేసి వంటలు చేసినాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. నేచర్ చూడండి ఎంత బాగుంది. ఇంకా చెప్తున్నా, దగ్గర నుంచి చూస్తే మాత్రము వర్షం మొదల కొబ్బరి చెట్లు మస్తు ఉన్నాయి. వ్యూ మాత్రం మస్తు ఉంది. చూడండి ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుంది వ్యూ మాత్రం. ఇంకా అయిపోయింది, సాంబార్ గీట అయిపోయింది. ఇంకా చికెన్కి రెడీ చేసేస్తున్నాము. యాక్చువల్లీ చూడండి చికెన్ గీట రెడీ అయిపోతుంది. అసలు నిజంగా మనమే చేసుకుంటాము. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అయితే నేను వంటలు పెద్దగా మనమే చేసుకుంటాం. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా మిడిల్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఇట్లా జరిగిపోతాయిలేండి. ఆల్మోస్ట్ మనకు అయిపోతుంది. ఇది వచ్చేసి చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. నాకు అసలు ఒడిబియ్యానికి ఈ మధ్య అయితే నాన్ వెజ్ పెడుతుంది కంపల్సరీ. ఇంతకుముందు పెట్టకపోతే కానీ ఇప్పుడైతే ఒడిబియ్యానికి నాన్ వెజ్ పెడుతుంది. ఇది వచ్చేసి తను వచ్చేసి కొత్త పెళ్ళి అయింది. ఆల్మోస్ట్ నేను గిట్ట రెడీ అయిపోయినా. కేక్ కటింగ్ అని నా శారీ ఎట్లుందో చెప్పలేరు, మస్తు నచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. ఇది వచ్చేసి ఇంకా లోపల అందరు రెడీ అయిపోతున్నారు. చూడండి మా మిన్ని చూడండి ఎంత బాగా ఆడుకుంటుండ్రు. అసలు బోర్లో పడుతుంది ఇప్పుడే అసలు. అందరు రెడీ అయిపోయిండ్రు. ఇక మేము గిట్ట రెడీ అయిపోయినాం. వంటలు గిట్ట రెడీ అయిపోయినాయి. చూడండి సాంబార్ చూడండి ఎంత బాగుంది. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది ఇట్లాంటి సాంబారు. చూడండి పక్కన ఉడియాలు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే ఈయన కూర్చొని టెంప్టింగ్గా తినాలనిపిస్తుంది. చూస్తేనే టెంప్టింగ్ అయిపోతుంది కదా. చికెన్ అయితే మస్తు ఉంది కదా. అబ్బా ఇట్లనే కూర్చొని తినాలనిపిస్తుంది. నోరు అయితే ఊరిపోతుంది. చికెన్ మై ఫేవరెట్ అంటే ఏంటబ్బా అంటే చికెన్. చూడండి ఆల్మోస్ట్ సూపర్ ఉంది. ఇంకా ఒడిబియ్యం కంపల్సరీ బగారా రైస్ వేసాము. చూడండి బగారా రైస్ గిట్ట రెడీ అయిపోయింది. ఇంకా కుష్పాప కేక్ కటింగ్ గిట్ట రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మా కుష్పాప డ్రెస్ ఎట్లా ఉంది, బాగానే ఉంది కదా. నాకైతే మస్తు నచ్చింది. చూడండి కుష్పాప డ్రెస్ అయితే ఆల్మోస్ట్ ఈ పిల్లలందరూ ఏడుస్తారు బర్త్డే, కానీ మా కుష్పాప మాత్రం ఏడవలేదు. నెక్స్ట్ డే ఏడ్చింది. నన్నైతే మస్తు తిప్పలు పెట్టింది. తనకు వచ్చేసి జర్నీ పడదు. చూడండి ఎంత బాగా రెడీ అయింది కుష్పాప గిట్ట బర్త్డేకి. అసలు కేక్ కటింగ్, తనకైతే కేక్ ఇష్టం ఉందేమో. అసలు ఆ రోజు అయితే తినలేదు. ఇంకా కేక్ అయితే పెట్టిన కొద్దిగా తింటూనే ఉంది. ఆల్మోస్ట్ కుష్పాప అయితే మస్తు ఖుషి అయిపోయింది. చాలా ఖుషి అయిపోయింది. చూడండి కుష్పాప బర్త్డే అయితే ఇట్లా జరిగింది. ఎంత బాగా అయింది చూడండి సెలబ్రేషన్స్. చూడండి ఎట్లా చేసి అట్లా కూర్చుంటుంది, ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఈ మధ్య మా కుష్పాప కొంచెం బుద్ధిమంతురాలు అయిపోయింది పట్టండి. అందరి మధ్యలో క్యూట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత మంచి పెట్టినా తింటుంది కేక్ అయితే. తను వచ్చేసి అన్నిటికీ రెడీ అయిపోతుంది. కానీ నెక్స్ట్ డే మాత్రం మాకు చుక్కలు చూపిస్తుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడైనా కానీ మంచి హ్యాపీగా ఉంటుంది. కానీ నెక్స్ట్ డే మాత్రం చుక్కలు చూపించేస్తాయి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సూపర్ జరిగినాయి. ఇంకా తన డ్రెస్ అయితే మస్తు నచ్చింది. చూడండి ఎట్లా చూస్తుంది. ఇంకా దావత్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఒడిబియ్యానికి. చూడండి ఎంత బాగా ఉంది సెలబ్రేషన్. మిడిల్ క్లాస్ ఇట్లా ఉంటాయిలేండి, మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అండి, ఇట్లే ఉంటాయి సెలబ్రేషన్స్. బర్త్డే మాత్రం మస్తు సెలబ్రేషన్ అయింది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.